చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృపగల దేవ, అయ్యా ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో నుండి 32 నుంచి 52 గల వచనముల గల వాక్య భాగాన్ని నా ధ్యానం చేయుటకు మీ కృపలో మమ్మల్ని ఏర్పరచుకుని ఉంటున్నారు. ఈ వాక్య ధ్యానంలో మేముంటుండగా తండ్రి దేవ, ఈ వాక్యాన్ని మేము అర్థం చేసుకున్నటకు అయా మొదటి మెట్టులో ఏమి జరిగిందో, శిష్యులు ఏమి చేయలేకపోయి ఉంటున్నారో అయా అది మేము గ్రహించుకొని ఈ 2వ మెట్టులో తండ్రి దేవ అయా మీరు ఏమి మమ్మల్ని అంగీకరించాలని ఆశపడుతున్నారు ఆ విషయాన్ని స్పష్టంగా మేము గ్రహించుటకు మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించండి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మార్కు సువార్త 3 భాగాలుగా మనం చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్త మొదటి మెట్టు ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగింది? గలిలయలో. ఈ వాక్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మార్కు సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 8వ అధ్యాయం 26 వస్తుంది. ఇక్కడ మనం నేర్చుకున్న అంశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని వివేచించుట. శిష్యులు ఆయన వ్యక్తిత్వాన్ని వివేచించుటలో ఏమైపోయినారు? ఫెయిల్ అయిపోయినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉంటాం. అంటే 2వ మెట్టులో మనం ఏం చూస్తా ఉన్నాం? ఎక్కడ జరిగింది అది? ఎక్కడ జరిగింది? మార్గములో. వచనాలు ఏంటి? 8వ అధ్యాయం 27 నుంచి 10వ అధ్యాయం 52 వరకు. ఇక్కడ ఏమి మనము నేర్చుకుని పోతా ఉన్నాం? యేసుక్రీస్తు పనిని అంగీకరించుట. అంటే 3వ మెట్టు 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 16:8 వరకు యేసునందు నమ్మిక ఉంచుట. ఈ రోజుతో ఈ 2వ మెట్టును మనం పూర్తి చేసుకుని పోతాం. అర్థమవుతుందా అండి? 1వ మెట్టులో శిష్యులు దేంట్లో ఫెయిల్ అయిపోయినారు? వ్యక్తిత్వాన్ని. మరి మనము ఎంతవరకు ఆయన వ్యక్తిత్వాన్ని వివేచిస్తా ఉన్నాం? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పనిని అంగీకరించుట. అందుకని నేను ఏం చదివించానంటే 34వ వచనం ఎందుకు చదివించానంటే థర్డ్ టైం యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ ద థర్డ్ ప్యాషన్ ప్రిడిక్షన్ 3వసారి తన యొక్క మరణమును ముందస్తుగా తెలియజేస్తూ ఆయన మాట్లాడినటువంటి సందర్భం అది. మీరు ఆలోచించండి. వచనాలను ఒకసారి మనం గమనిద్దాం. 8వ అధ్యాయం 31 వివరణ చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి తిరిగి ఆరంభించారు. 9వ అధ్యాయము 31 మనం చదవండి. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచినని. ఈ రెండిటిలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి తన ముందస్తు మరణాన్ని మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాము. కానీ ఇక్కడ 34వ వచనంలో చూసినట్లయితే ఇంకా క్లియర్గా 33, 34వ వచనాల్లో 34వ వచనంలో చూడండి ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. వారు ఆయనను, ఈ మాటలు 2 భాగాల్లో మనం చూడగలుగుతా ఉంటామా. ఆయన 33వ వచనంలో ఆల్రెడీ అంతకు ముందుకున్న భాగాల్లో ఉంది. కానీ ఇక్కడ క్లియర్గా ఇంకా స్పెసిఫిక్గా ఎటువంటి అవమానాలు ఆయన ఎదుర్కొనబోతా ఉన్నాడో క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? వారు ఆయనను అపహసించి ఆయన మీద ఏమేస్తారు? ఉమ్మి వేసి కొరడాలతో ఆయన్ను కొట్టి చంపేదరు, 3 దినముల తర్వాత ఆయన తిరిగి. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇన్నిసార్లు తెలియజేస్తా ఉన్నాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఆయన ఎదుర్కొనబోయే శ్రమను ఇన్నిసార్లు తెలియజేస్తా ఉన్నారు? ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, లాస్ట్ వీక్ మనం చూసినటువంటి విషయము పేతురు గారికి అంతకుముందు వారాల్లో మనం గ్రహించినటువంటి విషయము, మహిమ కావాలి కానీ ఏమొద్దు వాళ్ళకి? ఏమొద్దు? శ్రమ వద్దు, మహిమ మాత్రము కావాలి. ఈరోజు కూడా సేమ్ రిపీట్ అవుతుంది. కాకపోతే పేతురు బదులు ఇంకొక వేరే
సహోదరులను మనము చూడబోతాం. ఈరోజు మనం చూసేటటువంటి అంశము ఏమిటనంటే శిష్యత్వములో ప్రధానమైన గుర్తు మనం గుర్తించాల్సినటువంటి విషయము యేసు ప్రభు యొక్క పనిని ఏం చేయాలా? అంగీకరించాలి. శిష్యులుగా వివేచన కలిగి ఏం చేయాలా? యేసు ప్రభు యొక్క పనిని అంగీకరించాలి. అది ఆయన శ్రమలలో సేవలో చూపిన మాదిరిని మనం ఫాలో అవుతూ అంగీకరించాలి. ఏంటంటే శ్రమలలో అట్లాగే సేవలో, ఈ రెండు మీరు కోట్ చేసుకోండి. శ్రమలో అందరు ఇంటి చూడాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, చిన్నపిల్లలు ఏం చేస్తారు? మీ మైండ్ ఎక్కడ ఉండాలా? వాక్యం తట్టే ఉండాలా. ఏంటి? శ్రమలలో సేవలో యేసు ప్రభు చూపినటువంటి మాదిరిని ఈరోజు చూస్తూ మనము రెండవ మెట్టును మనం ముగించుకొని పోతా ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం, ఇది ఇంగ్లీష్లో ఉంటుందండి. ఇక్కడ ఈ భాగాన్ని మీరు ఎవరికైనా ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఈ యొక్క మార్కు సువార్త యొక్క ఏమంటారు విభజన మనం నేర్చుకునేటటువంటి విభజన మీరు గమనించవచ్చు. అట్లాగే ఆ మ్యాప్ను మీరు ఒక్కసారి చూసినట్లయితే కొంచెం ఎక్కడెక్కడండి గలిలయ నుంచి ఎక్కడికి? మొదటి మెట్టు ఎక్కడ చూస్తున్నాం? గలిలయలో. అట్లాగే మూడో మెట్టు యెరూషలేములో. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉన్నారు? గలిలయ నుంచి మార్గం అంతటా. ఇక్కడ చూడండి, సమరయాలో ఆల్రెడీ ఎవరిని ఎదుర్కొన్నాడు? సమరయ స్త్రీని ఎదుర్కొన్నాడా లేదా? ఆ తర్వాత ఈ రోజు మనం చూసేటటువంటి ఎరికో పట్టణంలో కూడా జరిగేటటువంటి ఆ సందర్భాన్ని మనము చూడగలుగుతా ఉంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేస్తూ ఈ మార్గంలో జరిగినటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ యెరూషలేములో వచ్చే వారం నుంచి జరిగేటటువంటి విషయాలను మనం చూడబోతా ఉన్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 32వ వచనం చదవండి. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండగా. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో ఎట్లుంది తెలుసా అండి? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో మనం గమనించినట్లయితే క్లియర్గా దే వేర్ ఆన్ ద వే గోయింగ్ అప్ టు జెరూసలేం. అర్థమవుతుందా అండి? దే వేర్ ఆన్ ద వే గోయింగ్ అప్ టు జెరూసలేం అంటే ఎక్కడ ఉన్నారు? ఆ విషయం మనకి ఇక్కడ అర్థం కాదు. మనం ఉన్నటువంటి మెట్టు ఏంటి? రెండవ మెట్టు ఎక్కడ జరుగుతుంది? అది మార్గంలో జరుగుతుంది. దే వేర్ ఆన్ ద వే అంటే మార్గంలో ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఇప్పుడు యెరూషలేము వైపుగా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆ మధ్యలో ఇక్కడ చెప్తున్నటువంటి విషయము. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు పదే పదే తాను ఎదుర్కొనబోయేటటువంటి శ్రమలను గురించి చెప్తా ఉన్నాడు అని అంటే 2 సార్లు చెప్పాడు, ఇప్పుడు 3వసారి కూడా చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన చెప్పేది ఏంటో మనం చూద్దాం. శిష్యుల కాన్సన్ట్రేషన్ ఎక్కడుందో కూడా మనం చూద్దాం. అర్థమవుతుందా? ఈ 3 భాగాలను ఈరోజు మనము గమనించబోతా ఉన్నాం. మొదటి ప్యాసేజ్లో ఆయన తన యొక్క ముందస్తు తాను ఎదుర్కోబోయేటటువంటి శ్రమను చెప్పాడు. రెండవ ప్యాసేజ్లో జెబెదయి కుమారులైనటువంటి 2 శిష్యులు సహోదరులు ఏమడుగుతా ఉన్నారో మనం చూడబోతా ఉన్నాం. మూడో ప్యాసేజ్లో గుడ్డివాడిని దేవుడు అక్కడ స్వస్థపరిచినటువంటి విధానమును మనం అక్కడ ఇవన్నీ కూడా మార్గంలో జరిగినటువంటి సన్నివేశాలుగా మనము గమనించబోతా ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే మొదటి పాయింట్ ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి అంశము మనం ఇక్కడ గ్రహించినట్లయితే ఆన్ ద వే జరుగుతున్నటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచించినట్లయితే ఒక్కసారి 32వ వచనాన్ని మనము చదువుదాం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెలుచుండిరి. ఇక్కడ క్లియర్ డిఫరెన్షియేషన్ మార్క్ ఇస్తున్నటువంటి ఒక డిఫరెన్షియేషన్ చూడాలి. అర్థమవుతుందా? మార్క్ ఇస్తున్నటువంటి ఒక క్లియర్. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? అక్కడ చూడండి, వారికి ముందుగానుందా? అక్కడ వారికి ముందు నడుచుండగా అంటే ఎవరికి ముందు?
శిష్యులకు ముందుగా ఆయన నడుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారేమో ఎక్కడున్నారు? మార్గంలో ఉన్నారు. అర్థమవుతుందా? మార్గంలో ఉన్నారు. శిష్యులు ఎక్కడున్నారు తెలుసా అండి? త్రోవ పక్కన ఉన్నారు. అర్థమవుతుందా మనకి? దే వేర్ బై ద వే, నాట్ ఆన్ ద వే. ఈ మాటను మనం గుర్తించాలి. ఇప్పుడు గమనించండి, త్రోవ ప్రక్కన వారు ప్రయాణం చేస్తున్నారు. విత్తనాల ఉపమానంలో త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఏమైనాయండి? అవి మనుష్యుల చేత త్రొక్కబడటకే కానీ అవి ఏ విధమైనటువంటి ఫలమో ఇవ్వదు. అంటే వాక్యము ఎక్కడ అంటే వారు అసలు వినేటటువంటి వారు. అయితే ఇక్కడ క్లియర్గా త్రోవ ప్రక్క నుండి వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారు. కానీ అక్కడ వారు ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారా? ప్రయాణం అంటే ఫిజికల్గా చేస్తూ ఉన్నారు. నేను చెప్పే మాట అర్థమవుతుంది? ఫిజికల్గా ఆయన వెనకాల అంటే ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క ఏమంటారు ఆలోచన విధానం అంతా కూడా ఎట్లా ఉంది? లోకాలు. దేవుడు ఒకటి చెప్తా ఉంటే వీరు ఒకటి ఆలోచిస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం. రెండు గుంపుల ద్వారా ఆయన శ్రమను ఎదుర్కొంటున్నట్లుగా ఇక్కడ చూపిస్తున్నాడు క్లియర్గా. చూడండి 33వ వచనం గమనించండి. వెలుచున్నాము. ఒకటి ఆ యొక్క ప్రధాన యాజకుల ద్వారా అట్లాగే శాస్త్రుల ద్వారా ఎదుర్కొనేటటువంటి శ్రమ. వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు తీర్పు తీరుస్తూ ఉన్నారు. కానీ రెండవ గుంపు వారు 34వ వచనం చూడండి, అపహసించి ఆయన మీద. ఈ రెండవ గుంపు ఎవరంటే రోమా సైనికులు. ఆ మార్కు సువార్త రాసేటప్పుడు నేనేం చెప్పాను? ఎవరికి రాస్తా ఉన్నాడు? జెంటైల్ బిలీవర్స్ ఆఫ్ రోమ్, అంతేనా కదా? రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తున్నట్టుగా మనకి. అయితే ఇక్కడ ఈ రోమా వారు అపహసించేటటువంటి విధానం అంటే ఆ శాస్త్రులు ప్రధాన యాజకులేమో తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రోమా సైనికులేమో ఆయన ఏం చేస్తూ ఉన్నారు? హింసిస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలం. ఈ అంశంలో ప్రాముఖ్యమైనటువంటి వచనము 45వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చేనను. ఈ మాటను మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఇక్కడ మొదటి పాయింట్లో మనం గ్రహించాల్సినటువంటి విషయము, శిష్యులుగా దేవుని యొక్క శ్రమ పడే పనిని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఏం అంగీకరించాలి? శ్రమ పడేటటువంటి పనిని మనం ఏం చేయగలగాల? అంగీకరించాలి. శ్రమలు వస్తున్నాయి అంటే ఏమైపోతుంది? శ్రమలు వస్తున్నాయి అంటే ఏమైపోతాం మనం? అయిపోయాయి, మన పని క్లోజ్, మన చాప్టర్ క్లోజ్, ఇక అయిపోయింది నా జీవితం అనుకుంటాము, అంతేనా కదా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పదే పదే తన యొక్క శ్రమలను గురించి శిష్యులతో ప్రత్యేకంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు? ఎందుకనంటే ఆయన ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ఏం చేయాలి? ఎవరు ఎదుర్కోవాలి? శిష్యుల తర్వాత ఎవరు ఎదుర్కొంటారు? మనం కూడా ఆ శ్రమలను ఎదుర్కొంటాము. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనము గురించి. అయితే ఈ మాటలో మనం గ్రహించాల్సినటువంటి విషయము, దేవుని శ్రమపడేటటువంటి పనిని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం గుర్తించినట్లయితే అంగీకరించాలి. మీరు ఆలోచించండి, ఈయన యెరూషలేముకి ప్రయాణం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు లిటరల్గా అక్కడ ఇదొక డెత్ జర్నీ, మరణపు ప్రయాణము. దీని తర్వాత 3వ మెట్టులో ఏం జరగబోతుందండి? ఆయన అప్పగించబడతాడు. అక్కడ హింసించబడేటువంటి సందర్భము మనము 11వ అధ్యాయం నుంచి చూడగలుగుతాం. అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ మార్చ్ ఆఫ్ డెత్.
అంటే మరణపు ప్రయాణాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తా ఉన్నారు. అటువంటి ప్రయాణమును అక్కడ మనం చూసినట్లయితే వీరేం చేస్తా ఉన్నారు చూడండి. శిష్యుల యొక్క రియాక్షన్ ఏంటి? 32వ వచనం చదవండి. వారు ప్రయాణమే యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుకు నడుచుచుండగా వారు ఏమైపోయినారు? విస్మయవంతుని వెంబడించు వారు. అంటే ఈయన ఎదుర్కొనేది ఏంటి? అక్కడ మరణము, శ్రమ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే నేను ఏం చెప్పాను క్లియర్గా, హీ వాజ్ ఆన్ ద వే, ఆయన మార్గంలో ఉన్నాడు. మీరు ఎక్కడి నుంచి చూస్తా ఉన్నారు? పక్క నుంచి చూస్తా ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకనే వీరు ఆ మార్గంలో లేరు కనుక వీరిలో ఏముంది? విస్మయము, భయము. నేటి దినాన శ్రమల యొక్క ప్రయాణంలో, శిష్యత్వంలో మనం గమనించినట్లయితే మార్గములో నీవు ఉంటే ఇటువంటి ఎక్స్ట్రీమేషన్ అంటే ఇటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. విస్మయం ఉండేటటువంటి పరిస్థితి, భయపడేటటువంటి పరిస్థితి మనకు కలుగుతుందా? నువ్వు ఎప్పుడైతే త్రోవ పక్కన ఉంటావో, ఎప్పుడైతే మార్గం పక్క గుండా ప్రయాణం చేస్తుంటావో శిష్యులలాగా, నీకేముంటుంది? శ్రమలు ఎదురుతుంది అవుతాయి. కానీ మార్గం పక్కన ఉంటున్నావు అంటే నీవు ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నట్ట కాదు. ఆ విషయాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. అయితే ఇక్కడ మనం క్లియర్గా గ్రహించాల్సినటువంటి విషయము, ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యము కనుక మనం ఆలోచించినట్లయితే, ఆయన ఈ మరణ ప్రయాణము చేస్తూ ఉంటే శ్రమ పడేటటువంటి పనిని యేసుక్రీస్తు ప్రభువారి ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఏమి ఎదుర్కోవాలి? ఆయన శ్రమ ఎదుర్కోవాలా. అట్లాగే శిష్యులను ముందుగా ఏం చేస్తూ ఉన్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేను ఎదుర్కోబోయేటటువంటి శ్రమను మీరు చూడబోతారు అనేటటువంటి ఆ మాట అక్కడ మనం. అయితే ఈ మధ్యలో ఇద్దరు సహోదరులు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన యొక్క ఈ శ్రమ పడే దానిని అంగీకరిస్తా. ఆయన ఏం చెప్తా ఉన్నాడు అక్కడ? నేను శ్రమ ఎదుర్కోవాలా, ఈ విధంగా ఉమ్మి వేస్తారు. ఇంకా క్లియర్గా చెప్తుంటే ఇంకేం కావాలి అక్కడ? వాళ్ళకి అర్థం అవ్వాలి, అవునా కాదు? కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు చూడండి. 35వ వచనం మనం చదువు. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వచ్చి ఏమంటా ఉన్నాడు? ఆయన మాట ఎక్కడో విన్నట్టుందే గత వారము, అవునా కదా? ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చి ఏమన్నాడు చూడండి. 10వ అధ్యాయం 18వ వచనం చూడండి. 17వ వచనం చూడండి. ఆయన బయలుదేరి మార్గమున మోకాళ్ళుని ఏమన్నాడు? సద్బోధకుడా. అర్థమవుతుందా? అక్కడ ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చి సద్బోధకుడా అన్నాడు. మరి నిత్య జీవం పొందుకున్నాడా? నిత్య జీవం పొందుకున్నాడా? ఇక్కడ కూడా వీళ్ళు కూడా శిష్యులే, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులే. కానీ ఇక్కడ వీరు కూడా ఏమంటా ఉన్నారు? బోధకుడా. అర్థమవుతుందా? బోధకుడా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మాస్టర్ గారు చాలా బాగా చెప్పారండి వాక్యం అంటే, చాలా బాగా చెప్పారు అంటే నాకు క్లియర్ ఇండికేషన్ అర్థమైంది ఏంటంటే, వీడు ఇంకా ఏమంటారు, కొన్ని వారాల్లో నా సంఘము మానేస్తాడు, అట్లాగే నా వాక్యం కూడా ఏం కాదు, నచ్చదు. అర్థమవుతుంది? ఎందుకు బాగా చెప్తున్నానంటే ఏమవుతుంది అక్కడ? యవనస్తుడు ఏమైపోయినాడు? దేవుని దగ్గరికి వచ్చాడు ఉన్నాడా? అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అయ్యా నేను శ్రమ ఎదుర్కోవాలి, నేను హింస ఎదుర్కోవాలి అని అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? గుర్తిస్తూ ఉన్నారో, ఏమడుగుతూ ఉన్నారో ఇంకా లిటరల్గా మనం చూసినట్లయితే చూడండి. మేము అడుగునదెల్లా నీవు మాకు దయచేయ కోరుచున్నామని చెప్పగా, ఏం కావాలంట వీళ్ళకి? మేము అడిగినది ఏదైనా కూడా ఏం కావాలని నీవు మాకు ఇవ్వాలని మాకు ఆశ అని అంటా ఉన్నారు. అయితే ఆయన వెంటనే ఏమడుగుతున్నాడు చూడండి. నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు మహిమను సంకులు చేసుకోరు. నేను చెప్పాను కదా, మహిమను
సర్కిల్ చేసుకోండి. మహిమ ఎప్పుడు వస్తుంది? అరే శ్రమ వస్తుంది దేవుడా అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉంటే దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళకేం కావాలా? మహిమలో మాత్రము పాలు పంపులు కావాలి, కానీ శ్రమలో మాత్రము వద్దు. అయితే ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా ఈ శ్రమలలో నీవు పాలు పంపులు పొందితేనే తర్వాత ఎక్కడ నీకు పాలు పంపులు ఉంటాయి? మహిమలో. ఆ విషయాన్ని ఇక్కడ నీ మహిమ యందు అనేటువంటి మాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడతారు అని శిష్యులకు తెలుసు. ఆయన శ్రమల గురించి చెప్తా ఉంటే వీళ్ళు దేని గురించి ఆలోచిస్తా ఉన్నారు? ఏం కావాలో చూడండి, మహిమలో ఏం కావాలా? ఏం కావాలా? నీ కుడి వైపున ఒకడు, నీ ఎడమ వైపున ఒకడు కూర్చున్నట్టు మాకు దయచేయమని. ఏం కావాలా? లెఫ్ట్ సైడ్ ఒక సీట్ కావాలా? ఏం చేస్తారు? మనం బస్సుల్లో ఖర్చు చేస్తాం కదా, వీళ్ళు ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి ఇప్పుడే ఖర్చు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతారు. ఏం కావాలంట? లెఫ్ట్ సైడ్ ఒక సీటు, రైట్ సైడ్ ఒక సీటు కావాలి అని అడుగుతాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నీ మహిమ యందు అనేటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి అక్కడ విషయం ఏంటి, మీరు ఆలోచిస్తున్న విషయం ఏంటి? మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు మార్గమందు ఉండి శ్రమల గురించి చెప్తా ఉంటే వీళ్ళు ఎక్కడ ఉండి ఆలోచిస్తున్నారు? త్రోవ ప్రక్కన ఏం చూస్తున్నారు? మహిమ కావాలని ఎదురు చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము, శ్రమ లేకుండా మహిమ కావాలని అనుకుంటే అదేం శిష్యత్వం తెలుసా? దొంగ శిష్యత్వం. అర్థమవుతుందా? శ్రమ లేకుండా ఏం కావాలనుకుంటే, మహిమ కావాలనుకుంటే దొంగ శిష్యత్వం. ఓన్లీ శ్రమలే ఉంటాయి, నీకు మహిమ ఉండదు అని అంటే దేవుడు దొంగడు. అంతేనా కాదు? అంతేనా కాదు? కానీ ఇక్కడ మనకు ఇవ్వబడుతున్నటువంటి నిర్వచనము శ్రమను మొదట, తర్వాత మహిమ. ఇక్కడ మనం గుర్తించినట్లయితే శ్రమ ముందు, మహిమ తర్వాత. ఫస్ట్ సఫరింగ్, గ్లోరీ లేటర్. అప్పుడు నిజమైన శిష్యుడు నిజమైన దేవుడిచ్చేటటువంటి ఆ మహిమ కొరకు నిరీక్షణగా ఎదురు చూస్తాడు. ఆ విషయాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. మీరు ఆలోచించండి, ఇక్కడ ఎవరండి ఇద్దరు శిష్యులు? యాకోబు, యోహాను. జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులు. వారు ఏం కోరుకుంటున్నారు? మీకు అర్థమైంది కదా. ఆయన మహిమ యందు ఏం కావాలి వారికి? లెఫ్ట్ సైడ్ ఒక సీటు, రైట్ సైడ్ ఒక సీటు. ఏం చేస్తున్నారు? ఇప్పటి నుంచే ఏం చేస్తున్నారు? రైల్వేలో 2 నెలల ముందంటే వీళ్ళు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యెరూషలేముకు ప్రవేశించక ముందే రిజర్వేషన్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను, యాకోబులకు ఇచ్చినటువంటి స్టేటస్ ఏంటి ఒకసారి చూద్దామా? 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. వెళ్ళి చూసెను, వారు దోణిలో ఉండి తమ వలలో బాగు చేసుకొని అక్కడ ప్రత్యేకంగా స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి వీరిని పిలిచాడు. అర్థమవుతుందా? జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులను ఏం చేశాడు? స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి పిలిచినట్లుగా మనం చూస్తాం. అలాగే 29వ వచనం చూడండి. వెళ్ళి యాకోబుతోను, యోహానుతోను, సీమోను ఆంద్రేయ అనువారి ఇంట, సీమోను అంత జ్వరముతో పడి ఉంటే అక్కడ కూడా ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని వెంట పెట్టుకొని వెళ్ళాడు? ఇద్దరు బ్రదర్స్ ఉన్నారా లేదా? అక్కడ కనబడుతున్నారా లేదా? ఇద్దరు బ్రదర్స్. అట్లాగే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సర్నేమ్ ఇచ్చినాడు దేవుడు. 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఏమని పేరు పెట్టి? బోయ నెర్గసను పేరు పెట్టాను. బోయ నెర్గస్సు అనగా ఉరిమేడు వారని. వీరిద్దరికి బ్రదర్స్ ఏమని పెట్టిండు? ఒక స్పెషల్ పేరు పెట్టిండు వాళ్ళిద్దరికి. ఏమని పెట్టిండు?
బోయనరియస్ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఉరిమేడు వారిని వారికి పేరుగా మనం చూడగలుగుతూ ఉంటాము. అలాగే 5వ అధ్యాయం 37వ వచనం చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి ఇన్నర్ సర్కిల్లో ఉన్న శిష్యులు ఎవరెవరు ఇక్కడ చూస్తాం చూడండి. 5వ అధ్యాయం 30. ఎవరెవరంటండి? పేతురు, యాకోబు సహోదరుడకు యోహాను. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది కదా నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. అంటే క్లియర్గా ఇక్కడ ఈ ఇరువురు సహోదరులైనటువంటి శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన స్టేటస్. ఆ సమాజపు మందిరపు అధికారి యొక్క కుమార్తె ఆమె చనిపోయినదని తెలుసుకొని ఓన్లీ ఈ ముగ్గురిని మాత్రమే ఏం చేయడు? తీసుకొని వెళ్ళాడు. అర్థమవుతుందని ఎంత స్పెషల్ స్టేటస్. ఇంకా ఇంతకన్నా స్పెషల్ స్టేటస్ 9వ అధ్యాయంలో మనం చూసాం ఆల్రెడీ. 2వ వచనం చూడండి, 9వ అధ్యాయం 2వ వచనం. పేతురు, యాకోబును, యోహానును మాత్రమే. అర్థమవుతుంది అండి? ఎవరెవరిని వెంట పెట్టుకొని పోయాడు? రూపాంతరపు అనుభవము ఎదుర్కొనేటటువంటి ఆ కొండ మీదకి ఎవరెవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు? పేతురును, యాకోబును, యోహానును. మీరు ఇప్పుడు చెప్పండి, ఇద్దరు బ్రదర్స్కి జబరీ కుమారులైనటువంటి యాకోబు యోహాన్లకు యేసుక్రీస్తు ప్రభు వారు ముందే స్పెషల్ స్టేటస్ ఇచ్చాడా? ఇవ్వలేదా? వారిని తప్ప ఎవరిని తీసుకెళ్ళలేదంటే వాళ్ళు ముగ్గురే ఉన్నారు. అంత మట్టికి కాకుండా రూపాంతరపు అనుభవము కొండ మీద కూడా వీరిని మాత్రమే అంటా ఉన్నాడు. అర్థమవుతుంది కదా ఎంత స్పెషల్ స్టేటస్ ఇచ్చాడో. కానీ వీరికి ఏమైంది? ఈ స్టేటస్ ఏంది? ఏం కాలేదు, సరిపోలేదు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం తెలుసా అండి? ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము, దేవుడు మనల్ని ఒక స్థానంలో ఉంచుతాడు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఒక స్థానంలో ఉంచుతాడు. మనమేమనుకుంటామంటే ఈ స్థానం కాదు, ఏం కావాలా? ఇంకా మంచి స్థానం, ఇంకా బెటర్ ప్లేస్ కావాలి. మీరు ఆలోచించండి, దేవుడు మనకు నిర్ణయించిన స్థానము సరైనదా? మనము కోరుకొని ఉండాలనుకుంటున్న స్థానము సరైనదా? చెప్పండి. దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నటువంటి స్థానము సరైనది, అవునా కదా? ఈ బ్రదర్స్ ఏం ఆలోచిస్తున్నారు? బ్రదర్స్ అనగానే వాళ్ళనే చూడాల్సిన అవసరం లేదండి. అక్కడ ఏం చేసుకోవాలా? మనల్ని మనము చూసుకునవలసినటువంటి అవసరత మనం అక్కడ గుర్తించాలి. అక్కడ వారు శ్రమను గుర్తించట్లేదు. ఆ శ్రమను కూర్చినటువంటి విషయం ఆయన అక్కడ క్లియర్గా చెప్తా ఉంటే దాన్ని గ్రహిస్తూ ఉన్నారు. అవన్నీ అది పక్కన పెట్టేసి దేని వైపు వాళ్ళు చూపుంటుంది? మహిమ కావాలా? ఏం కావాలా? మహిమ కావాలి. అందుకనే అక్కడ ప్రతిసారి కూడా ఈ మార్గంలో ప్రయాణము చేసేటటువంటి ఈ 2వ మెట్టులో మనము ప్రతిసారి కూడా చూసినటువంటి విషయం ఏంటి తెలుసా? సఫరింగ్ ఫస్ట్, గ్లోరీ లేటర్. శ్రమ ముందు ఎదుర్కోవాలా, తర్వాతే మహిమ. మాదిరిని ఇంకా ఏం చెప్తా ఉన్నాడు చూడండి. ఈ స్పెషల్ స్టేటస్ అడిగితే వెంటనే ఏమన్నాడు చూడండి. అక్కడ 38వ వచనంలో చూడండి. యేసు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. తాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిసము పొందుట అయినను నీ చేత అవునా అని వారిని అడగగా వారు ఏమవుతుందంట? మా చేత. వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? అంటే ఆ గిన్నె అంటే మీకు అర్థమవుతుందా? అక్కడ గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని ప్రార్థన చేశారు? తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. యేసుక్రీస్తు ప్రభు వారే దానికి ఒకానొక సందర్భంలో భయపడినటువంటి పరిస్థితి ఏర్పడితే ఈ ఇద్దరు మునగాళ్ళు ఏమంటున్నారు? సింపుల్గా మేము తాగేస్తాం ఏమంటున్నాం. అర్థమవుతున్నాం. అంటే ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి విషయము, మన జీవిత ప్రయాణంలో మనం ఎదుర్కొనేటటువంటి శ్రమల మార్గము సాధారణమైన మార్గము కాదు. ఖచ్చితంగా ఇందులో కఠోరమైనటువంటి శ్రమ మనము
ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ క్రైస్తవ విశ్వాస మార్గము పూలబాట అనుకుంటున్నారు. ఆశీర్వాదం అని చెప్పగానే అందరు ఏమనుకుంటున్నారు? లొట్టలు వేసుకుని ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతా ఉన్నారు. ఆశీర్వాదం కాదు. మొదటగా శ్రమ మనం ఎదుర్కోవాలా, ఆ తర్వాత దేవుడు ఏమందిస్తాడు మనకు. ఇంకేం చెప్తా ఉన్నాడు చూడండి అక్కడ 40వ వచనంలో, నా కుడివైపున ఎడమవైపునను కూర్చుండనిచ్చుట అది ఎవరికి సిద్ధపరచబడినో వారికి దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఏమొచ్చింది వీళ్ళకి? ఏమొచ్చింది? నిజంగా చెప్పాలంటే అందరికి అదే థాట్ ఉంది. వాళ్ళు బయటపడ్డారు కానీ వీళ్ళు ఏం కాలేదు. వాళ్ళకే కావాలా స్పెషల్ స్టేటస్? అర్థమవుతుందా? వాళ్ళకే సీట్లు కావాలా, మాకు వద్దా, మేము కూర్చోవద్దా? అర్థమవుతుందా అండి? అప్పుడు ఏం చేయాలా? ఎట్లా వేయాలా సీట్లు? మీరే చెప్పండి. ఇంకా ఎట్లా వేయాలా సీట్లు? అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము, ఇక్కడ అందుకనే అక్కడ చక్కని మాట అక్కడ చెప్పబడుతుంది చూడండి. 40వ వచనం చూడండి. నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడేనో ఎవరికి సిద్ధపరచబడినో వారికి ఏమవుతుందండి? అది దొరుకుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. అంతే వెంటనే ఆ శిష్యులు వారి మీద ఏం పడ్డారు? కోపపడసాగి. అర్థమవుతుందండి? ఇక్కడ మొదటి పాయింట్ మనం గమనించాల్సినటువంటి విషయము, ఆ శిష్యులు దేవుని శ్రమపడే పనిని ఏం చేయాలా? అంగీకరించాలా. మనం రెండో నెక్స్ట్లో మనం చూసేటటువంటి విషయం ఏంటి? యేసుక్రీస్తు పనిని మనం ఏం చేయాలా? ఆ పని ఏమిటి? శ్రమపడేటటువంటి పని. అర్థమవుతుందా? ఈ బ్రదర్స్ అంగీకరిస్తున్నారా? మేము తాగేస్తామని చెప్తాము. యేసుక్రీస్తు ప్రభువు వారే సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి, ఈ గిన్నె అంటే అర్థమైంది తెలుసా? ఆయన ఎదుర్కొన్న పైన 33, 34లో ఏదైతే చెప్పాడో ప్యూర్గా అదే. అర్థమవుతుందా? ఆయన ఎదుర్కొనబోయేటటువంటి శ్రమలకు సూచనగా ఈ గిన్నెను చూపిస్తున్నట్టుగా మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, ఈరోజు ఈ శిష్యత్వపు ప్రయాణములో నీవు యేసుక్రీస్తు పనిని అంగీకరిస్తా ఉన్నావా? అంటే శ్రమపడే పనిని మన జీవితంలో స్వీకరిస్తా ఉన్నావా? అర్థమవుతుందా? ఏమి శ్రమపడే పనిని నీ జీవితంలో అంగీకరిస్తా ఉన్నావా? ఏదైనా చిన్న అంటే మనం గీత గీసుకుంటాం, మనం ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రకారం జరగలేదు అనుకో వెంటనే ఏమంటాం మనం? నేను అప్పుడే నా దరిద్రం ఎప్పుడు? నీ దరిద్రం అంటున్నావు అంటే నువ్వు ఎవరిని అంటున్నావు తెలుసా? ఎవరిని అంటున్నావు తెలుసా? ఎవరిని అంటున్నావు? దేవుడిని అంటున్నావు. కాబట్టి ఈ శ్రమపడే పనిని మీ జీవితంలో మీరు అంగీకరిస్తున్నారా? శ్రమలంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చినట్టు శ్రమలు కాదు. నీ అనుదిన జీవితంలో నీ యొక్క భార్య ద్వారానో, నీ యొక్క భర్త ద్వారానో, నీ యొక్క పిల్లల ద్వారానో ఎదురయ్యేటటువంటి శ్రమలే. ఇంకేమైనా కొత్త వస్తాయా మనకి? కొత్త వస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు స్త్రీలు ఏడుస్తూ ఉంటే ఏమన్నాడు? నా కొరకు కాదు, నీ కొరకును నీ పిల్లల కొరకును. అర్థమవుతుంది? కాబట్టి ఈ మొదటి పాయింట్లో ఆయన శ్రమను నీవు అంగీకరిస్తావు, ఆయన పనిని నీవు అంగీకరిస్తా ఉన్నావా? రెండో విషయాన్ని మనం చూసినట్లయితే, శిష్యత్వంలో శిష్యుడిగా ఆ శిష్యుని యొక్క గొప్పతనము యొక్క నిజమైన గుర్తు ఏంటనంటే, శ్రమల ద్వారా యేసు చూపిన మాదిరి పరిచర్య చేయవారిగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? ఏం చేయడానికి రెడీగా ఉండాలి? ఇది 42 నుంచి చక్కగా 46 వరకు ఎంత చక్కగా వివరిస్తాడో మీరు చూడండి. 42వ వచనం చదువు. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద అర్థమవుతుందా అండి?
ఇక్కడ దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు తెలుసా? అలా అడిగారు కదా 2 రిజర్వేషన్ సీట్స్, ఆ సీట్లు ఎవరికి వస్తాయో చెప్తా ఉన్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? ఆ సీట్స్ ఎవరి కోసమో నిర్ణయించబడ్డాయో, ఎటువంటి వారి కొరకు అవి నిర్ణయించబడ్డాయో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ఏం చేస్తారు? ప్రభుత్వము చేయుదురు. గొప్పవారు అధికారము చేయుదురు. మీకు తెలియను మీలో. చూడండి ఇక్కడ క్లియర్గా అధికారులు ఏం చేస్తారు? ప్రభుత్వం చేస్తారు. అర్థమవుతుందా? అధికారులు ఏం చేస్తున్నారు? లోకపు విధానం. ఫస్ట్ లోకపు విధానం చూస్తున్నాము. అందరు ఇటు చూడాలి. లోకపు విధానం చూస్తున్నాం. అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. గొప్పవారు వారు ఏం చేస్తున్నారు? వారి యొక్క అధికారమును ప్రదర్శిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఈరోజు మనం కూడా ఏం చేస్తాం? మనం ఒక టీమ్ లీడర్గానో లేకపోతే ఏదైనా కంపెనీకి బాస్గా ఉన్నామని కింద వాళ్ళు ఏం చేస్తాం? మనం దొరికిండ్రా అనుకుని ఏం చేస్తాం? మనం వారి మీద మన యొక్క అధికారం పూర్తిగా ఏం చేస్తాం? ఇది లోకపు విధానము. అయితే నెక్స్ట్ చూడండి, 43వ వచనం చదవండి. ఏమంటున్నాడు క్లియర్గా? మీలో అలా ఉండకూడదు. ఎట్లా ఉండాలి మరి? మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడలా ఏం చేయాలా? ఇప్పుడు గొప్పవాడై ఉండాలని అంటే అక్కడ గొప్పవారు ఏం చేస్తున్నారు? అధికారం చేస్తున్నారు లోకం విధానంలో. ఇక్కడ గొప్పవాడు ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? పరిచారం చేయాలి. అర్థమవుతుందా? పరిచారం అనగానే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే నా స్థాయి దిగజారుతుందేమో అనుకుంటారు. అర్థమవుతుందా? సంఘంలోనే కానీ వెలుపట సమాజంలోనే కానీ మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని లేదా వారితో మనము సహవాసం చేసినారు, లేదా మనము చిన్న పని ఏదైనా సంఘంలోనే మీరు ఆలోచించండి, తినేటటువంటి ఇస్తరాకులు తీయడం మీరు చేయడమో, లేకపోతే పడిపోయినటువంటి గ్లాసులు చేయడమో, అది మనం ఏమనుకుంటాం? తక్కువ స్థాయి. అంటే అందరు నన్ను తక్కువ చూస్తారేమో అని అనుకుంటాము. అది లోకపు విధానంలో తక్కువేమో, కానీ పరలోకపు రాజ్యపు విలువలో అదేంటంటే ఎవరు మీరు? గొప్పవారు. ఇంకా ప్రముఖుడై ఉండగోరు. నెక్స్ట్ వచనం చదవండి. ఉండగోరిన ఎడల ఏంటంట? షుడ్ బి ఎ స్లేవ్ టు ఆల్. అర్థమవుతుందా? అందరికి ఏమై ఉండాలంటున్నాడు? దాసుడు. అర్థమవుతుందా? దాసుడు అనగానే ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ విధంగానైతే ఒక బానిస తన యొక్క యజమానుని ఇంట్లో పనిచేస్తాడో, ఈ యొక్క పరలోకపు రాజ్యపు విలువలు మనం గుర్తించినట్లయితే ప్రముఖులుగా ఉండాలనంటే నీవేమై ఉండాలా? ఎవరికి దాసులు? కేవలం నీ మీద అధికారిక, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి వారిక? ఎవరికంటున్నాడు? నో కాంప్రమైజ్. నీవు అందరికీ ఏమై ఉండాలా? దాసుడై. ఆలోచించండి ఈ మాట. మరి ముందు చెప్పాడా లేదా? 33వ వచనం చూడండి, 9వ అధ్యాయం 33వ వచనం. రెండవసారి అక్కడ 9:31లో యేసుక్రీస్తు వారు చెప్తే అక్కడ వాళ్ళ మధ్యలో డిస్కషన్ ఏంటనంటే మనలో ఎవరు గొప్పవారని. అర్థమవుతుంది. అప్పుడు కూడా ఏం చెప్పాడు? 33వ వచనంలో చూడండి, 9వ అధ్యాయం 33వ వచనం. వచ్చింది ఒకరిలో ఒకరు ఏమొచ్చింది? అక్కడ వాదన వచ్చింది. ఎవడు గొప్పవాడు వాళ్ళల్లో. అర్థమైందా? వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఎవడు గొప్పవాడైతే వానికి ఏమొస్తుంది? అక్కడ సీట్ వచ్చేస్తుంది. కానీ వెంటనే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు 35వ వచనంలో చూడండి, పిలిచి మొదటి వాడై ఉండిన ఎడల వాడందరిలో కడపటి వాడును అందరికి ఏమై ఉండాలా? ఆల్రెడీ ఇక్కడ చెప్పిండా లేదా? కానీ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఎక్కడ? ఇట్లా వెళ్ళిపోయింది.
అర్థమైందా? ఇక్కడికి పోలేదు. ఇక్కడికి పోతే తర్వాత హృదయంలోకి పోతుంది, కానీ ఇక్కడికే ఏం కాలేదు. ఆయనేమో శ్రమల గురించి చెప్తా ఉన్నాడు. అక్కడ పేతురు గారు మొదటగా అక్కడ అబ్జెక్షన్ చెప్పిండు క్లియర్గా. మళ్ళీ ఇక్కడ రెండవసారి ఇద్దరు బ్రదర్స్ కూడా ఏం చేస్తున్నారు, మాకు మహిమ కావాలి. అందుకని 45వ వచనం చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఆ సీట్ కన్ఫామో చెప్తా ఉన్నాడు చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును. అర్థమవుతుందా అండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాదిరిని ఆయన మొదట చూపిస్తున్నాడు అక్కడ. అర్థమవుతుందా? ఆయన మాదిరిని ఏం చేస్తున్నాడు? మనిషి కుమారుడు ఎందుకు వచ్చింది? అందరితో పరిచారం చేయించుకుంటకు వచ్చింది అంటున్నాడు. ఏమంటున్నాడు? పరిచారము చేయించుటకును. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అన్నిటికంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము అర్పించుట. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన, యేసుక్రీస్తు ప్రభువారు తన మోడల్ని చూపిస్తా ఉన్నారు. వెనకాల ఆయన శిష్యులుగా ఆయనను వెంబడించేటువంటి మనం ఏం చేయాలా? ఇక్కడ క్లియర్గా మనం పరిచారం చేయించుకోవాలి. ఎప్పుడు చేయించుకోవాలా? నేటి దినాన అనేక మంది దైవజనులు ఏమంటారు తెలుసా? వాళ్ళ బ్యాగ్ మోయడానికి ఒకరు, వాళ్ళ వాటర్ బాటిల్ మోయడానికి ఒకరు, ఈ విధమైనటువంటి ఏమంటారు అంటే వాళ్ళ చుట్టూ ఏం చేయాలి? వాళ్ళు పరిచారం చేయాలి. ఈయన పరిచారం చేస్తున్నారా? చేయించుకుంటున్నాడు. అర్థమవుతుందా అంటే వాక్యపు విధానం అర్థమవుతుందా? పరలోక రాజ్యపు విలువలు మనకి ఇక్కడ గమనిస్తా ఉన్నాము. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము, ఈ విషయాన్ని ఇక్కడ చెబుతూ పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ చేయుటకును ఇంకా చాలు. పెయిన్ ద ర్యాన్సమ్ అంటాడు, క్రయధనముగా తన ప్రాణమును. ఈ శిష్యత్వ ప్రయాణంలో మనం ఆలోచించినట్లయితే రోగులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం ఒకసారి తీయండి. చక్కని నిజమైన శిష్యత్వ ప్రయాణంలో ఉన్నటువంటి ఒక కపుల్ని మనం అక్కడ చూద్దాం. 16వ అధ్యాయము 3వ వచనం అంటుంది, క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును చెప్పుడి. అర్థమవుతుందా అండి? పౌలు యొక్క ప్రాణం కొరకు వారి ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించారు, వెనకాడలేదు. అంటే అర్థమేంటి మీకు ఇక్కడ? ఇంకా ఇంకా చక్కని మాట ఉంటుంది చూడండి కింద. చెప్పుడి, నేను మాత్రము కాదు. ఎందుకు? వాళ్ళందరి కొరకు కూడా వీళ్ళు ఏం చేశారు? అకుల్లా ప్రిస్కిల్లాలు వాళ్ళ ప్రాణాలు ఇయ్యడం. మీరు అపోల్లో గురించి మనం విన్నాం ఆల్రెడీ. ఆయన తప్పు చెప్తుంటే వాళ్ళ ఇంటికి పిలుచుకొని పరిచారం చేసి ఆయనను కరెక్ట్ చేసి పంపించారు. అర్థమవుతుందా? ఇక్కడ పౌలుకు మాత్రమే కాదు, ఇంకా అన్యజనులలో అనేకులు వీరికి ఏమై ఉన్నారో కృతజ్ఞులై ఉన్నారు అని అంటే నిజమైన శిష్యత్వపు ప్రయాణంలో వారు ఏం చేస్తూ ఉన్నారు? వారి ప్రాణాలు ఇయ్యడానికైనా పరిచారం చేశారు, వారి ప్రాణాలు ఇయ్యడానికైనా కూడా వెనకాడలేదు. ఆ మాట మనం ఇక్కడ. అయితే ప్రశ్న ఏమిటంటే ఈ 2వ పాయింట్లో మనం గుర్తించాల్సినటువంటి విషయము, పరిచారము చేయటానికి నీవు సిద్ధంగా ఉంటావు. పరిచారము చేసేటటువంటి ఈ శిష్యత్వ ప్రయాణములో ఈ పరిచారం అనేటటువంటి విషయము చాలా ఇంపార్టెంట్. ఎవడు గొప్పవాడై ఉంటాడు? ఎవడైతే అందరికీ పరిచారం చేయడు. అట్లాగే ఎవరు ప్రముఖుడై ఉంటాడో అందరికీ దాసుడై ఉన్నటువంటి వాడు. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? నేను ఎవరికి ఆన్సర్ చేసే అవసరం లేదనేటని ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నాను. అందరికి ఏమై ఉండాలా? దాసులై ఉండాలి. అయితే ప్రశ్న ఏమిటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూపుతున్నటువంటి ఈ మాదిరిలో పరిచారం చేయడానికి నీవు సిద్ధంగా ఉంటున్నావా? లేదా పరిచారం చేయించుకుంటున్నావా? నేటి దినాన ఎవరు పరిచారం చేయాలి తెలుసా అండి? పాస్టర్ గారు మాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని అంటే పాస్టర్ గారితో పరిచారం చేయించుకోవడానికి సంఘానికి వస్తున్నాం.
అలాగే మాస్టర్ గారి మీద కూడా అంతే సంఘస్థులు అది చేయలేదు ఇది చేయలేదంటే పరిచారం చేయించుకోవడానికి దేవుడు నన్ను ఇక్కడ ఏర్పరచుకున్నాడా? నేను మీకందరికీ దాసుడను, మీరు కూడా మీలో ఒకరికొకరు అట్లాగే మనకు కూడా అందరం ఏంటి దాసులై ఉండాలా. ఆ విధమైనటువంటి పరిచారము మనము. ప్రశ్న ఏమిటనంటే, ఇట్టి విధమైనటువంటి పరిచారం చేయుటకు నీవు సిద్ధ మనసు కలిగి ఉంటున్నావా? మూడో విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, మూడో విషయము 47వ వచనం నుంచి 46వ వచనం నుంచి మనం చూడబోతా ఉన్నాం. 46వ వచనం చదవండి. 46వ వచనము, వారు ఎరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చిస్తుండగా, చూపించాను కదండి మీకు ఇందాక మ్యాప్లో, పైన అక్కడ గలిలయ ఉంది, యెరూషలేముకు మధ్యలో మార్గంలో ఏముంది? ఎరికో పట్టణమును మనం చూసాము. ఇప్పుడు ఎరికో పట్టణమునకు ఎక్కడ ఉన్నాడంట? 46వ వచనం. ఎరికో పట్టణంలోకి వచ్చింది. ఎరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమై కుమారుడగు బర్తిమయను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. మీరు ఆలోచించండి, ఒక క్లియర్ డిఫరెన్స్ శిష్యులకు ఈ యొక్క బర్తిమై అనేటువంటి గుడ్డివాడికి మనం క్లియర్గా చూడబోతా ఉన్నాము. ఒక క్లియర్ డిఫరెన్స్. శిష్యులు 24 గంటలు యేసుక్రీస్తు ప్రభువు వారి వెనక ఉంటూ ఆయనను వెంబడిస్తూ గుర్తించినటువంటి విషయము ఈ గుడ్డి భిక్షగాడు గుర్తించాడు. అర్థమవుతుందని నేను చెప్పేటటువంటి అక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. ఇక్కడ మూడో మాటలో గనక మనము ఆలోచించినట్లయితే, ఎవరికైతే ఈ యొక్క వివేచన అనుగ్రహింపబడిందో ఆ శిష్యులు దాన్ని వివేచించలేకపోయారు. అట్లాగే ఎవరికైతే ఈ శ్రమ ఎదుర్కోవాలని ఆయన చెప్పాడో వారు ఆ శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. కానీ ఈ యొక్క గుడ్డి భిక్షగాడు మాత్రము అక్కడ క్లియర్గా దేవుణ్ణి గుర్తిస్తా ఉన్నాడు, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తిస్తా ఉన్నాడు. అట్లాగే వెంటనే ఏం చేసాడో కూడా మనం అక్కడ చూడబోతాం. చూడండి, గద్దించిరి కానీ వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. ఇక్కడ మనం గుర్తించాలి. అందరిటి చూడండి. ఇక్కడ క్లియర్గా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము, దావీదు కుమారుడా నన్ను కరుణింపమన్నాడు. పక్కన ఉన్నటువంటి చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీక్, ఎవరు బౌన్సర్స్ ఏం చేశారు? శిష్యులు ఏం చేస్తున్నారు? పిల్లల్ని ఆటంకపరిచారు. ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? అరవకు, సైలెంట్గా ఉండు అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా గట్టిగా. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటనంటే, క్లియర్గా ఈ గుడ్డి భిక్షగాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని వివేచించాడు. అర్థమవుతుందా? ఏ శిష్యులైతే ఆయన వెంట ప్రతిరోజు ప్రయాణం చేస్తారో వారు వివేచించలేదు. కానీ ఈ గుడ్డి భిక్షగాడు మాత్రం ఏం చేశాడు? ఆగమంటే ఆగుతాడా? ఎందుకు? ఆయనకు తెలుసు ఈయన తప్ప నన్ను ఎవరు కూడా. ఎంత కాన్ఫిడెన్స్ అంటే మీరు చూడండి, 49వ వచనం చదవండి. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా, పిలిచి ముందేమో ఆటంకపరిచింది. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తున్నారో ఏం చెప్తున్నారు? ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నారు. పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టలు పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో చెప్పగా, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెనని చెప్పాను. వెంటనే చెప్పాలి అక్కడ
గట్టి ఏముంది, నా పాయింట్ ఉంది. వెంటనే వాడు త్రోవను, అర్థమవుతుందా అండి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్? ఆయనకి ఇంకా చూపు రాలేదు, అక్కడ చూపు రాలేదు, కానీ ఏం చేస్తున్నాడు? హీ వాజ్ ఆన్ ద వే. ఆయన మార్గంలో ఆయనతో పాటు ఏం చేస్తారు? ఆయన వెంట ఉందా అక్కడ? క్లియర్ ఏముంది చూడండి, ఆయన వెంట అనుందా అక్కడ మాట? ఆయన వెంట అంటే ఇక్కడ మనకు అర్థమవలసినటువంటి విషయము, మొదటి మెట్టు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గుడ్డి భిక్షకుడు వివేచించాడు. రెండో మెట్టులో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పనిని ఏం చేశాడు? మొదట శ్రమ పొందమన్నాడు, తర్వాత మహిమ అన్నాడు. ఆయన అక్కడ క్లియర్గా ఏమంటున్నాడు? నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట ఏం చేస్తున్నాడు? పోతున్నాడు, ఆ తర్వాత చూపు పొందాడు. అర్థమవుతున్నాయి బా? వెళ్తున్నాడు, ఆ తర్వాత చూపు పొందాడు. అంటే క్లియర్గా స్టెప్ 1 మొదటి మెట్టును ఆయన వివేచించాడు, రెండవ మెట్టును కూడా ఆయన యొక్క శ్రమను ఇక్కడ క్లియర్గా ఏం చేస్తున్నాడు? ఆయన అంగీకరిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము, మీరు ఆలోచించండి, ఆయన వెంట ఉంటూ శిష్యులు వివేచించట్లేదు. ఆయన వెంట అని ప్రతిసారి 3 సార్లు చెప్పాడు. ఆయన ప్యాషన్ ప్రిడిక్షన్ 3 సార్లు చెప్పారు. 3 సార్లు కూడా వారు ఏం కాలేదు, ఇంకా వివేచించలేదు. ఇక్కడ వచ్చాడు, ఏమంటారు, గద్దలా వచ్చి ఏం చేశాడు? తన్నుకుని పోయాడు. అంతేనా కాదు? మనం కూడా ప్రతివారం వస్తాము దేవుని యొక్క మందిరానికి, పాటలు పాడతాము, ఆయన వాక్యాన్ని వింటాము. మరి ఆయన వ్యక్తిత్వాన్ని వివేచిస్తూ ఉన్నామా? ఆయన యొక్క పనిని అంగీకరిస్తూ ఉన్నామా? శ్రమను. అందుకని అక్కడ ఏం చెప్పాడు? పరిచారము చేయాలి, పరిచారం చేయించుకోవడం కాదు. క్లియర్గా ఈ 3rd పాయింట్లో మనం గ్రహించాల్సినటువంటి విషయము, ఈ యొక్క శ్రమను అంగీకరిస్తూ ఆయనతో పాటు ఏం చేయాలా? ఈ యొక్క శిష్యత్వపు మార్గములో ప్రయాణము చేయాలి. ఫాలో హిమ్ ఆన్ ద వే. ఈ గుడ్డి భిక్షకుడు ఆ పని చేస్తున్నాడా లేదా? ఆయన వెంట ప్రయాణం చేస్తూ ఏం చేస్తున్నాడు? చూపు పొందాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ప్రక్క నుండి ఇంకా ఏం కావాలి వాళ్ళకి? శ్రమ వద్దు, కానీ ఏం కావాలా? మీరు ఇంకా ఆయన కాన్ఫిడెన్స్ చూడండి. ఆయన ఏం చేసేటటువంటి వాడు గుడ్డి భిక్షకుడు అన్నాడా లేదా? ఆ యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచిన వెంటనే 50వ వచనం చూడండి. అంతటా వాడు ఏం పారవేశాడు? మరి రేపటి నుంచి ఏం చేయాలో? మరి బట్టను పారవేస్తే ఆయన పని ఏంటి? 47వ వచనంలో ఏమన్నాడు చూడండి. 46వ వచనంలో గుడ్డి భిక్షకుడు ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి గుడ్డి భిక్షకుడు ఏం చేస్తాడు? ఆయన అడుక్కుంటాడు. మరి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన అడుక్కునేటటువంటి ఆ బట్టను ఏం చేశాడు అంటే, ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఇంకా రేపటి నుంచి నేను ఏం చేయనవసరం లేదు. నువ్వు ఎప్పటి వరకైతే ఎక్కడుంటావు? త్రోవ ప్రక్కన ఉంటావు. నువ్వు కూడా గుడ్డి భిక్షకుడివే, శిష్యులలాగా అంధత్వంలో ఉన్నటువంటి వాడవే. బట్ వెన్ యు కమ్ ఆన్ ద వే, నువ్వు ఎప్పుడైతే ఆయనతో పాటు ఆ మార్గంలోనికి వస్తావో, ఆయన యొక్క శ్రమను నీవు అంగీకరిస్తావో, ఇక్కడ మనం ఆల్రెడీ పోయిన వారమే చూసాం. ఈ లోకంలో అంటే మేము అన్ని వదిలేసి వచ్చాము కదా, మరి మాకేంటి అని అడిగితే, ఇక్కడను ఆ నిత్య జీవంలోనూ మీరు అన్ని పొందుకుంటారని చెప్పాడు. ఈ గుడ్డి భిక్షకుడు ఇక్కడ తన యొక్క చూపును పొందుతున్నాడా లేదా? అర్థమవుతుందా? క్లియర్గా మార్క్ ఇస్తున్నటువంటి విభజనను మనం గుర్తించగలగాలి. ప్రశ్న ఏమిటనంటే, ఇప్పుడు నీవు త్రోవ ప్రక్కనే గుడ్డి భిక్షకుడిలాగా ఉన్నావా? ఈ శిష్యత్వపు ప్రయాణంలో ఆ త్రోవలో ఆయనతో పాటు ప్రయాణం చేసేవాడిగా ఉంటున్నావా? ముందొక గుంపు శిష్యులు ఎక్కడ ఉన్నారు చూసారు? ఆయన ముందుగా వెళ్ళొచ్చుండని శిష్యులు ఎక్కడ ఉన్నారు? పక్కన ఉన్నారు. ఈ గుడ్డి భిక్షకుడు కూడా ఎక్కడ ఉన్నాడు? త్రోవ ప్రక్కన ఉన్నాడు. కానీ త్రోవలో ఉన్నాడు
కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనను రమ్మనగానే ఆయన పట్టబార వేశాడు. నువ్వు వెళ్ళు స్వస్థత పొందుతావు అనగానే ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన వెంట వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన స్వస్థత పొందాడు. అర్థమవుతున్నాడు ఇక. ఈ విషయాలు మనం గ్రహించినట్లయితే 3 విషయాలు ఈరోజు మనం చూసాము. మొదటి విషయము, శ్రమపడే పనిని మనం ఏం చేయాలా? అంగీకరించాలి. ఈరోజు నీవు శ్రమపడే పనిని అంగీకరిస్తా ఉన్నావా నీ జీవితంలో? రెండో విషయం మనం చూసినటువంటి విషయము, పరిచారము చేయువారు. దానికి మాదిరి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. మీరు ఆలోచించండి, అంతమంది జనులు పడతా ఉంటే, అక్కడ పిల్లలు వస్తూ ఉంటే ఎవరికి కోపం వస్తుంది? శిష్యులకు కోపం వస్తుంది. ఈ గ్రుడ్డి భిక్షకుడిని పిలుస్తూ ఉంటే ఎవరికి కోపం వస్తుంది? శిష్యులకు. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి కోపం రావట్లేదా? ఆయనకు తెలుసు ఆయన పని ఏమిటి, పరిచారం చేయడానికి వచ్చాడు. పిల్లలు ఆయనను వారి పిల్లలు యేసుక్రీస్తు ప్రభు వారు పిల్లల్ని ముట్టాలి, వారి మీద చేతులు ఉంచాలని వారు ఆశపడితే నిరాకరించాడు ప్రభు. ఈ గ్రుడ్డి భిక్షగాడు ఆశపడితే చూపు పొందాలని నిరాకరించాడు ప్రభు. ఏం చేశాడు? వారికి పరిచారం చేయడానికి సంసిద్ధత కలిగి ఉన్నట్లుగా మనం గుర్తించాలి. అయితే ఈరోజు ప్రశ్న ఏమిటంటే, ఈ యొక్క శిష్యత్వపు ప్రయాణంలో ఆ ట్రూ సైన్ ఆఫ్ డిసైపుల్షిప్ ఏంటంటే, పరిచారము మనం ఏం చేయాలా? చేయాలి, కానీ చేయించుకోవడము కాదు. చివరిగా మనం చూసినటువంటి విషయము, ఆయన యొక్క శ్రమను అంగీకరిస్తూ ఏం చేయాలి? ఈ మార్గంలో ఆయనతో పాటు ఏం చేయాలా? ఆయనతో పాటు. అందుకని అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు చూడండి. 45వ వచనం చదవండి ఒకసారి. ఆ మాట చదువుకొని మనం ముగిస్తాం. రాలేదు కానీ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణంలో ఏం చేయడానికి వచ్చాడు? ఈ యొక్క శిష్యత్వపు ప్రయాణములో ఆయనతో పాటు మార్గములో ప్రయాణము చేస్తూ నీ యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికైనా ఏం చేయకూడదు? సమయంలో మనందరం మోకరించినట్లయితే, ఈరోజు 3 విషయాల పట్ల నీకుంటున్నటువంటి స్పృహ ఏమిటి? శిష్యులు ప్రతిసారి మీరు గమనించండి, అబ్సల్యూట్ ఫెయిల్యూర్. శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ గురించి మాట్లాడితే వీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మహిమ గురించి మాట్లాడుతున్నారు. నీవు దేని గురించి ఆలోచిస్తున్నావు? శ్రమ పడడానికి, ఆయన పని శ్రమ పడడం అని నీవు నీ జీవితంలో అంగీకరిస్తున్నావా? శ్రమ పడడంలో నీవు అంగీకరిస్తా ఉన్నావా? పరిచారము చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు చూపిస్తున్నటువంటి మాదిరి, అందరికీ ఆయన పరిచారం చేస్తూ ఉన్నాడు, అందరికీ దాసుడుగా ఉంటా ఉన్నాడు. అదే పరిచారము చేయడానికి నీవు సంసిద్ధత కలిగి ఉంటున్నావా? అందరికీ దాసుడు అని, ఆఫీస్ అని కాదు, కాలేజ్ అని కాదు, నీ ఇల్లని కాదు, సమాజం అని కాదు. యు ఆర్ ఎ స్లేవ్ టు ఆల్. అప్పుడు నీవు ప్రముఖుడుగా, అక్కడ జబదయి కుమారులు ఏదైతే సీట్ ఆశించారో ఆ సీట్ ని కన్ఫర్మ్ చేస్తాడు. నీవందరికీ దాసుడవై ఉండకూడదు. 3వ విషయము, ఈ శ్రమపడే పనిని అంగీకరిస్తూ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని వివేచిస్తూ ఈ మార్గంలో ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి నేను సిద్ధంగా. ఎక్కడో త్రోవ పక్కన ఉన్న గుడ్డి భిక్షకుడు వచ్చాడు, ఆయన అడిగాడు, ఆయన వెంట ప్రయాణం చేస్తా ఉన్నాడు మార్గంలో. కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఆ మార్గాన్ని ఏం చేయట్లేదండి? వివేచించట్లేదు. ఒకసారి మనం పరీక్షించుకుందాం. శ్రమ ఎదుర్కోవడానికి నీ జీవితంలో నీవు సిద్ధంగా ఉన్నావా? పరిచారం చేయడానికి సిద్ధమస్తు కలిగి ఉంటున్నావా? ఆయన వెంట శ్రమ పడుతూ ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటున్నావా? ఈ 2వ మెట్లో దయచేసి నేను గుర్తించండి, ఆయన పనిని మీరు అంగీకరించాలి. ఆయన పని ఏమిటంటే శ్రమ పడేటటువంటి పని. ప్రతిసారి అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఈరోజు నీ జీవితంలో ఈ శ్రమను నీవు అనుదినము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటున్నావు. సమయంలో ఈ చెప్పబడినటువంటి వాక్య భాగం కొరకు మన మధ్యలో ఉన్న కరుణక్క ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. కాపాడుతండి అయ్యా, సజీలకులో ఉంచారు. సజీలకులో ఉన్నామంటే ప్రభా కేవలం మీ ఇష్టమైన కృపేయగా తండ్రి. ప్రభా మీరు చూపిన బట్టి ప్రభా మీ సన్నిధానంలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించక మాకు ఇచ్చే భాగ్యాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినాల తండ్రి క్రైస్తవులన్న ప్రతి ఒక్కరు తండ్రి మీ సన్నిధి ప్రభావం స్తుతిస్తుండగా ప్రభావం ప్రయాసంగా ప్రయాసంగా మీకే కృతజ్ఞతాస్తోత్రాలు చూపిస్తున్నామయ్యా. మరి ఇదిగో ప్రభావం మీ దాసులు చెప్పిన వాక్యాన్ని ప్రభావం ప్రతి ఒక్కరిలోనూ నా హృదయంలో ప్రభావ ఫలింపు మీరు అనుగ్రహించండి తండ్రి. అయ్యా ఇదిగో ప్రభావం మార్గం వచ్చిన ప్రభావం మరి ఇదిగో ప్రభావం సిల్వర్ శ్రమల గురించి ప్రభావం అయ్యా యేసయ్య మన మీద శిష్యులతో వివరించిన ప్రభావం అయ్యా వారు అయ్యా శ్రమలు అంగీకరించడం లేదు కానీ తండ్రి ప్రభా మహిమనే కోరుకుంటున్న తండ్రి. ఇదిగో ప్రభా శ్రమ లేకుండా మహిమ రాదు అని ప్రభా వివరంగా వివరించారు తండ్రి. ప్రభా మరి అలాంటి శ్రమలు ఈ లోకంలో ప్రభా క్రైస్తవులుగా అన్నబడిన ప్రతి ఒక్కరూ ప్రభా శ్రమలు పొందుకుంటామని గుర్తెరుగు ప్రభా శ్రమలు సహించే వారిగా ఉండదు ప్రభా అయ్యా మాకు నేర్పించి నడుచున్నాం తండ్రి. శ్రమ తర్వాత ప్రభా మహిమను పొందుకుంటామని ప్రభా మరి గుర్తెరుగు తండ్రి. అయ్యా మీ మార్గంలో నడిచేవారుగాను ఉండదు ప్రభా మాకు నేర్పించి నడుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా వాక్యం విన్న ప్రతి ఒక్కరు ప్రభా ఇది గ్రహించగలుగుటకు ప్రభా మీరు కృప చూపించుకుని నడుచున్నాం దేవా. ఇదిగో సారవంతమైన నేలలో పడిన విజ్ఞానంలాగా ఫలించటకు మీరు కృప చూపించండి దేవా. శిష్యులైతే ప్రభా శ్రమ కోరుకోవట్లేదు. పేదలు ప్రభా మరి ఇదిగో యోహాను యాకోబులు కూడా ప్రభా శ్రమను ప్రభా విడిచిపెట్టి మహిమను కోరుచున్న తండ్రి. అయా పరిచారం చేయుటకు ప్రభా ఈ లోకంలోకి మీరు వచ్చారు తండ్రి. అదే మార్గంలో ప్రభా మమ్మల్ని నడవమని చెప్పిన విధంగా ప్రభా మరి పరిచారం చేయవారిగా ఉండటం ప్రభా మాకు నేర్పించండి తండ్రి. అయా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ శిలువనెత్తుకొని ప్రభా అయ్యా మీ మార్గంలో నడిచేవారుగా మమ్మల్ని సిద్ధపాటును అనుగ్రహించి నడుస్తున్నాం దేవా. మీకు ఏ స్థితి ఇస్తున్నాం అయ్యా. నీ దాసుని ఇంకా నీ జ్ఞానంతో మీరు నింపడయ్యా. అయ్యా మరి ఇదిగో ప్రభా వాక్కులు వినిచిన ప్రతి ఒక్కరికి తండ్రి స్పృహ కలిగి తండ్రి వాక్యాన్ని స్పందించి జీవించడం మాకు నేర్పించమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆపాదించుకుంటూ యేసు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో దేవునికి